హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు దేవుడే నాకు ఆశ్రయంబు అనే సాంగ్ని కీబోర్డ్లో ఎలా వెతకాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్కేల్ ఎలా కనుక్కోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది ఈ సాంగ్లో. కానీ ఈ పాట నేను డి నోట్ నుంచి ప్లే చేస్తాను. చూడండి, డి నోట్ నుంచి ప్లే చేసినప్పుడు వచ్చిన నోట్స్ని బట్టి అది ఏ స్కేల్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సరే. ఒకవేళ మీకు కుదిరినట్లయితే మీరు కూడా కీబోర్డు ఆన్ చేసుకొని నేను ఎలాగైతే వెతుకుతున్నానో మీరు కూడా వేరు వేరు నోట్స్ టచ్ చేసుకుంటూ ట్రై చేయండి. మీరు నాకంటే ముందుగా చేయాలి అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో అయిపోయేలోపు. ఓకే, సరే. ముందుగా అయితే నేను ఈ పాట డి నోట్ నుంచి ప్లే చేస్తాను కదా, చెప్తున్నాను చూడండి. సాంగ్ ప్లే చేస్తున్నాను. దేవుడే నాకాశ్రయం. ఈ పాట కొంచెం నోట్స్, హై నోట్స్, లోవర్ నోట్స్ బాగా కనిపిస్తాయి కాబట్టి ఫోకస్ బాగా చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, డి నోట్ తర్వాత మనకి ఇక్కడ స్కేల్ తెలియదు కాబట్టి ప్రతి నోట్, ప్రతి హాఫ్ నోట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బ్లాక్ కీస్, వైట్ కీస్ అన్నీ కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చిన నోట్స్ అన్నిటిని బట్టి మనం స్కేల్ అనేది కనుక్కుంటాం. ఓకే, డి షార్ప్ సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఈ సెట్ అయిపోయింది. ఎఫ్ సెట్ అవ్వలేదు, చూసారా. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ షార్ప్ నోట్ సెట్ అయింది. మనకి 3 నోట్స్ సెట్ అయిపోయాయండి. దేవుడే, ఇక్కడ చూసినట్టయితే బేస్ వస్తుంది. మనకి పాట కనిపిస్తుంది 3 దేవుడే అనేది 3 అక్షరాలే. మనం ఇక్కడ 3 నోట్స్ ప్లే చేసాం కానీ ఇక్కడ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. ఎందుకంటే పాట దేవుడే అంటే లో, అంటే ఇంకొక నోటు యాడ్ అవుతుంది ఇక్కడ. అది మనం కనుక్కోవాలి. అంటే ఏంటి అది, బేస్ నోటా, హై నోట్ అనేది సౌండ్ బట్టి అబ్జర్వ్ చేసి దాన్ని ప్లే చేయాలి. ఇక్కడ సౌండ్ ఎలా ఉందంటే ఎఫ్ షార్ప్ తర్వాత నాకు సౌండ్ వచ్చేసరికి బేస్ నోట్ వచ్చిందంటే లోవర్ నోట్స్ నొక్కాలి. డి అవ్వలేదు. నెక్స్ట్ సి షార్ప్కి వెళ్దాం. సి షార్ప్ అవ్వలేదు కాదు, సి షార్ప్ నొక్కాలి. ఓకే, సి షార్ప్ కూడా అవ్వలేదు. నెక్స్ట్ సి నొక్కుదాం. ఇలా చూస్తే సి నోట్కి చాలా లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ నోటు. కాబట్టి డైరెక్ట్గా మనం ఏ షార్ప్ లేదా ఏ లేదా జీ షార్ప్ నొక్కి చూద్దాం. ఏ సెట్ అయిపోయిందండి కరెక్ట్గా. ఇలాగా మనం బేస్ నోట్, పాట దేవుడే అనేది మనకి కనిపిస్తుంది 3 అక్షరాలు తెలుగు నోటేషన్లో, అంటే లిరిక్స్. కానీ పాట మ్యూజిక్ నోటేషన్లో వచ్చేసరికి 4 నోట్స్ వచ్చాయి. ఓకే, ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడాలి మనం. పాట ఏ స్కేల్ అయినప్పటికీ కొన్నిసార్లు లోవర్ నోట్స్ వచ్చినప్పుడు మనం సెకండ్ ఆక్టవ్ కూడా రావాల్సి వస్తుంది. ఇది సెకండ్ ఆక్టవ్ ఏ నోట్. ఓకే, ఇది థర్డ్ మిడిల్ ఆక్టవ్ డి నోట్. ఓకే ఫ్రెండ్స్, సో కొన్నిసార్లు పాటలను బట్టి మనం సెకండ్ ఆక్టవ్ బేస్ నోట్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నాకాశ్రయం ఎలా ఉంటుంది, అది ఎక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది సౌండ్. నాకాశ్రయం, ఇది చాలా హై వెళ్ళిపోయింది. హై వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ మళ్ళీ మనం మిడిల్ ఆక్టోవ్లో ఈ నోట్ దగ్గర రావాల్సి వస్తుంది సౌండ్స్ని బట్టి. ఈ సెట్ అవ్వలేదు. డైరెక్ట్గా ఎఫ్ షార్ప్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎఫ్ రాలేదు కాబట్టి ఎఫ్ షార్ప్కి వెళ్ళిపోదాం. ఎఫ్ షార్ప్ కూడా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ నోట్కి వెళ్దాం, అంటే జీ నోట్కి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి జీ నోట్ సెట్ అయిందండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, మనకి ఎన్ని నోట్స్ వచ్చాయి అని అబ్జర్వ్ చేస్తే డి, ఈ, ఎఫ్ షార్ప్, ఇక్కడ ఏ నోట్, అంటే సెకండ్ ఆక్టవ్లో ఏ నోట్ అన్నా, మిడిల్ ఆక్టవ్లో ఏ నోట్ అన్నా సాంగ్ నోట్స్లో మనకి ఇది కౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ జీ నోట్ ఇప్పుడే వచ్చింది మనకి. మొత్తం ఇప్పుడు టోటల్గా వచ్చిన నోట్స్ ఏంటంటే డి, ఈ, ఎఫ్ షార్ప్, జీ, ఏ. ఈ వచ్చిన 5 నోట్స్ని బట్టి మనం ఇది డి మేజర్ స్కేల్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే
పాట ఒకవేళ అవ్వచ్చు, కానీ మనం అలాగా డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకోండి, అది రాంగ్ ప్రొసీజర్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఈ 5 నోట్స్ తోటి మనకి ఎన్ని స్కేల్స్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఎన్ని స్కేల్స్ ఉన్నాయి 5 నోట్స్ తోటి అంటే డి మేజర్ స్కేల్ ఒకటి అవుతుంది, రెండవది బి మైనర్ స్కేల్ అవుతుంది. ఇంకేమైనా ఉన్నదా? ఎస్, ఈ మైనర్ స్కేల్ అవడానికి కూడా ఉంది. ఈ మైనర్ స్కేల్లో కూడా సేమ్ ఇవే 5 నోట్స్ వస్తాయి. అలాగే జీ మేజర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన నోట్స్ని బట్టి ఇప్పుడు ఇది డి మేజర్ స్కేల్ అవుతుంది అని మనము డిసైడ్ అయిపోకూడదు. మనం ప్రొసీజర్లో వస్తున్నాం కాబట్టి మనం ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్లోనే కనుక్కోవచ్చు, కార్డు అనాలిసిస్ పెట్టి మనం కార్డ్ ప్లే చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా చాలా తక్కువ టైంలోనే తెలుస్తుంది, కొంచెం మీకు దీనిపైన అవగాహన వచ్చినప్పుడు. కానీ ఈ ఈ వీడియో బిగినర్స్ ఉద్దేశించి తీసింది కాబట్టి ప్రతి పాయింట్ కూడా స్కిప్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఓకే, సరే. మనకు వచ్చిన నోట్స్ DEF#GA ఇక్కడ వరకు వచ్చినాయి. వీటి నోట్స్ని బట్టి ఒకటి డి మేజర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది, బి మైనర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది, ఈ మైనర్ స్కేల్ అవడానికి ఉంది, అలాగే జీ మేజర్ స్కేల్ అవడానికి అవకాశం కూడా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు ఆ వచ్చిన నోట్స్ని బట్టి మనకి ఫిల్టర్ అవుతుంది. ఓకేనా, ఏమొస్తుందనేది తెలుస్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. మనం ఇప్పటివరకు ఎక్కడ చేసాము, మొదటి నుంచి చేద్దాము. ఇక్కడ జీ వరకు వచ్చింది కదా. ఓకే, చాలా క్లియర్గా సౌండ్స్ తెలుస్తుంది. F# అంటే ఈ నోట్. దివ్యమైన దుర్గము, సేమ్ దేవుడే నాకు ఆశ్రయం ఎలాగైతే వచ్చిందో అలాగే దుర్గం అనేది మనకి బేస్ నోట్స్లో వస్తుంది. సో ఇక్కడ మనకి బేస్ నోట్స్ అంటే ఆల్మోస్ట్ ఏ దగ్గరలోనే ఉండొచ్చు అనేది మన జస్ట్ ఆలోచన. చూద్దాం. ఇక్కడ బి నోట్ సెట్ అయిపోయింది డైరెక్ట్గా. సో సి రాలేదు, ఇక్కడ బి నోట్ వచ్చింది, సి రాలేదు. సి# నోట్ వచ్చింది. ఇక్కడ చూసారా, మనకి ఇప్పుడు 2 నోట్స్ వచ్చాయి. ఇంకొకటి బి నోట్ వచ్చింది, అలాగే సి# వచ్చింది. మనకి ఇప్పుడు టోటల్గా 7 కీస్ వచ్చాయి. ఈ సి# నోట్ రావడం వలన ఈ మైనర్ స్కేల్ కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ద నోట్స్ మనకి ఈ మైనర్ స్కేల్లో సి# నోట్ లేదు. ఓకే, ఇక్కడ బి నోటు సి# నోట్ వచ్చింది దివ్యమైన దుర్గము దగ్గర. కాబట్టి ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ఈ 7 నోట్స్ డి మేజర్ స్కేల్లో కనిపిస్తుంది, అలాగే డి మేజర్ స్కేల్ రిలేటివ్ స్కేల్ అయిన బి మైనర్ స్కేల్లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఏ స్కేల్ ఒరిజినల్ స్కేల్ ఎలా ఉంది అనేది. ఓకే, సో నెక్స్ట్ అంటే నేను పాట మొదటి నుంచి ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దివ్యమైన దుర్గము. ఓకే, ఈ పాట ఎక్కడ ఎండ్ అయింది అంటే డి నోట్ దగ్గర ఎండ్ అయింది. పాట స్టార్ట్ అయింది కూడా డి నోట్ దగ్గర స్టార్ట్ అయింది. సో మనం దీని ప్రకారంగా ఇది డి మేజర్ స్కేల్ ఉంది అని మనం ఇది తెలుసుకోవచ్చు, ఇలా తెలుసుకోవచ్చు. రెండవది కార్డ్ ప్లే చేసినప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ దివ్యమైన కూడా డి దగ్గర నుంచే కాబట్టి ఇక్కడ డి మేజర్ కార్డు సెట్ అయింది. ఒకవేళ బి మైనర్ కార్డ్ వేస్తే ఎలా ఉంటుంది, సో ఇలా వస్తుంది. మనకి సౌండ్స్ చూడండి, అంటే సిమిలర్గా అనిపించవచ్చు, కానీ కార్డ్ పర్ఫెక్ట్ సౌండ్ ఇది కూడా నాలెడ్జ్ రావాలండి. ఇది బి మైనర్ కార్డు, ఇది డి మేజర్. ఓకే, అండ్ తర్వాత ఇదొకటి. రెండవది ఏంటంటే మన పాట ఎలా వెళ్ళింది, మెయిన్ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి మెయిన్ కీస్ ఏంటి, ఇక్కడ చూడండి ఏకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. F# నుంచి ఏకి వెళ్ళింది. ఇక్కడ డి నోట్ నుంచి F# వెళ్ళింది, ఈ టచ్ చేసుకుంటూ. సో ఇలాగ కూడా మనం ఇది డి మేజర్ స్కేల్లో ఉంది అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అభయం అనేది చూద్దాం. అది మనకి ఎక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ F# దగ్గర వస్తుంది. నెక్స్ట్
ఆనందమౌగా. ఈ గమకాలు కూడా రావాలండి. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ పాట ఇక్కడ డి దగ్గర ఎండ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం దేవుడే నాకు ఆశ్రయము సాంగ్ని మనం అంటే ఏదైనా ఈ సాంగ్ అని కాదు, ఏ సాంగ్ అయినా కానీ మనము దాని గురించి తెలుసుకోవాలి, అది ఏ స్కేల్లో ఉంది, పాటను ఎలా కనుక్కోవాలని తెలుసుకోవాలనుకుంటే ఇటువంటి నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే కొంచెం టైం పట్టినా మనం సాంగ్ని తెలుసుకోవచ్చు. అయితే బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే ఈ గెస్సింగ్ టైం అనేది తగ్గుతుంది, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ కీస్ సౌండ్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి పాటని మనం ఏ స్కేల్లో ఉంది అనేది మనకి ఇంకా తక్కువ టైంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మంచి లెవెల్గా కీబోర్డ్ బిగినింగ్ స్టేజ్ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ లెవెల్కి మీరు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సాంగ్స్ ప్రాక్టీస్ చేయడానికి బుక్లెట్స్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసి నన్ను సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.